బట్టి అనేక మంది ప్రపంచ నాయకుల్ని కలిసి సంప్రదింపులు జరిగారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారి ప్రస్థానం విజయవంత రాజ్యసభలో ప్రదర్శించగలిగారు. ఉపరాష్ట్రపతిగా ప్రోటోకాల్ సడలించి దేశమంతా విస్తృతంగా చేంజ్ ఓన్లీ ఇన్ మై అడ్రస్ అంటూ చమత్కరిస్తూ తమ అభిమతాన్ని సగర్వంగా మాట్లాడాలన్నారు. పంచకట్టుతో కనిపించాలన్నా చాలా ఇష్టం. తెలుగులో మాట్లాడితేనే గౌరవం ఉంటుంది. ఉండే తడిలో తెలుగు మన పరుగుల సడి. దేశ విదేశాలలో పర్యటించిన పంచకట్టుతోనే కనిపించేవాడు. వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా పుస్తకాన్ని కోరుతున్నాం. అలాగే అని చెప్పాను. చక్కగా రాశాడు పుస్తకాన్ని. నేను కూడా చదివాను పైనుంచి కింద వరకు. చక్కగా రాశాడు. మనందరి తరఫున మా శర్మ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భాష, అలాగే సంస్కృతి, సంస్కారం, చారిత్రక పరిజ్ఞానం ఇవన్నీ తెలిసినవాడు కాబట్టి ఆయన పుస్తకాన్ని చక్కగా తీసుకొచ్చాడు. నేను ఇవాళ మీ ముందు చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరైనా ప్రజా జీవితంలో రాదలుచుకున్న వాళ్ళు ముందు కష్టపడడం నేర్చుకోవాలి, కష్టపడే ఉండాలి. రెండోది నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. మూడవది సంస్కారవంతమైన వ్యవహారం పబ్లిక్లో చేయాలి. పబ్లిక్లో కానీ, శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ సంస్కారవంతంగా ఒకరికొకరు ప్రత్యర్థులమే కానీ మనం శత్రువులం కాదు. ఏ పార్టీలో ఉన్నా అందరూ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు. ఈ సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని ఆచరించి నేను అటు రాజ్యసభలో కూడా అదేవిధంగా ఉండడం వలన అన్ని పార్టీల సభ్యులు రాజ్యసభ చైర్మన్గా నేను పదవి విరమణ చేసినప్పుడు అందరూ చాలామంది మనస్ఫూర్తిగా మాట్లాడారు, అన్ని పార్టీల వాళ్ళు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గారు కూడా. నేను విమర్శలు చేస్తూ ఉంటాను, ఒక్కోసారి పొద్దునైన విమర్శలు కూడా చేస్తాను. కానీ ఎప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, హిట్టింగ్ బిలో ద బెల్ట్ అని. హిట్టింగ్ బిలో ద బెల్ట్ అని చెప్పని ఒక సామెత ఉంది. అంటే వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడం, అపశబ్దాలు వాడడం, ఆ పని ఎప్పుడు చేయలేదు. శాసనసభ ఉందంటే నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన
ఆయన ఉదయం 8 గంటలకు వచ్చి 1 గంట దాకా కూర్చునేవాడు. నేను కూడా ఉదయం 8 గంటలకు వచ్చి 1 గంట దాకా కూర్చునేవాడిని. అలవాటు అయిపోయింది. ఆ విధంగా అలవాటు అయిపోయి చిన్న వయసు ఉన్నప్పటికి కూడా అటు పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాగే గౌతు రచ్చన్న గారు, ఓంకార్ గారు, రేపాలు గారెడ్డి గారు మేము ఉంటే మేమిద్దరం కలిసి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశాం. కొంతమంది అంటారు మాకు హోదా ఒకరిస్తే రాదయ్యా, హోదా ఎవరికి ఒకరిస్తే రాదు, ప్రతిపక్ష హోదా హోదా అని. మా పార్టీకి నేను ఉన్నప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అసెంబ్లీ మొత్తం స్తంభించిపోయేది కొద్ది రోజులు. ఒక్కోసారి ఒక్కొక్క విషయంలో బాగారెడ్డి గారి సిమెంట్ కుంభకోణంలో నేను మిత్రుడు జైపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే సంఖ్యాబలం తక్కువ ఉన్నా కూడా ప్రభుత్వం తలవంచక తప్పనిసరి పరిస్థితి కనిపించేవాడు. అది ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం. ప్రతిపక్షంలో సంఖ్యాబలం కాదు, మనం చెప్పే విషయంలో నాణ్యత ఉందా, చెప్పే విషయంలో వాస్తవం ఉందా, చెప్పే విషయం సమాజానికి ప్రతిబింబంగా ఉందా అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని రాజకీయాలు ఒక రాదలుచుకున్న వాళ్ళు యువత రండి, అవసరం కూడా ఉంది. కానీ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండండి, క్రమశిక్షణతో వ్యవహరించండి, సంస్కారవంతమైన రాజకీయాలు చేయండి. అది నేను యువతరాని వాడు కోరుకునేది. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న చిన్న విషయాల్లో కూడా కులం ఆపాదించి పెద్ద వాళ్ళందరినీ దాంట్లో అనవసరంగా వాళ్ళని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ దాన్ని చూసి మనం ఓటేయాలి. అంతేకాని క్యాస్టు, క్రిమినాలిటీ, క్యాషు, కమ్యూనిటీ వాటి చూసి ఓటేయకూడదు. వేస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. 4 C's అంటాను నేను ఇప్పుడు: క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్ అండ్ డివోషన్. ఇవి కానీ మనం పాటిస్తే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఏ పార్టీకి చెందినవాడైనా ప్రజాస్వామ్యం గట్టిగా నిలబడుతుంది. రాష్ట్ర ప్రతిష్ట, దేశ ప్రతిష్ట కూడా మరింతగా ఇనుమడిస్తుందని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తాను. ఇవాళ నేను చిన్న వయసులో నాకు అవకాశం వచ్చింది, ఎమ్మెల్యేగా గెలిచాను. ఉదయ్